హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 14వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో శేఖరం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్న జయంతికి ప్రకాశం సాయం చేస్తాడు. బెంగుళూరు తీసుకువెళ్ళి అక్కడ తన స్నేహితుడు డాక్టర్ ప్రసాద్ దగ్గర జయంతిని ఉంచి రూమ్ వెతకడానికి వెళ్ళిన ప్రకాశం బెంగుళూరులో ప్రబలిన కలరా వ్యాధి సోకి మరణిస్తాడు. కథలోకి వస్తే, హోటల్ దిల్రుబా చూడడానికి చిన్నదిగా ఉన్నా అందంగా పొందిగ్గా ఉంది. 2 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు, వచ్చేపోయే జనం కనిపిస్తారు. మీకు ఏ భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకు అసలు ఆకలి కావడం లేదు, కిటికీ దగ్గర నిలబడి కిందకి చూస్తూ అంది జయంతి. జయంతికి ఎందుకో ఒక్కసారి విరగబడి నవ్వాలనిపిస్తుంది. ఆకలి లేదని తినడం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగానే తినేటట్టు లేరు. ఆగండి, ఇప్పుడే నేనే ఆర్డర్ చేస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన తినిపించి భయం లేదని, అంతా సవ్యంగా జరిగిపోతుంది, ధైర్యంగా ఉండమని ఇంకొకసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు. వెళ్ళబోతున్న ప్రసాద్ ఆగి, బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే మీరు కంగారు పడకండి అన్నాడు. ఆమె అలాగే అన్నట్టు చూసింది. కనీసం ఏదైనా మాట్లాడకూడదా? సానుభూతిగా తను 2 మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు. జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు, నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. జయంతి లేచి వెళ్ళి మంచం మీద కూలబడింది. ఇది ఎక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకుని అవి ఎంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది? భగవాన్, వద్దు, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమస్థితి వద్దు. జయంతి కళ్ళ ముందు మాటి మాటికి ప్రకాశం మొహం కదలసాగింది. ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగలలేదు? కళ్ళు మూసుకుని వెనక్కి వాలిన జయంతికి శూన్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆలోచనలకి, జరుగుతున్న వాటికి బొత్తిగా ఎంత పొంతన లేకపోతే మనిషి భరించేది ఎలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే? లాభం లేదు. ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు. ఉత్తరం తీసుకుని వెళ్ళి సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా రాయడం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయడంలో తను అతని దగ్గర నుండి వచ్చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నట్టు కనిపించకూడదు. జయంతి కళ్ళ ముందు తను రాయవలసిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడడానికి, స్వయంగా నేను బ్రతకగలడానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర నుండి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడడం లేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒకసారి రండి. లేకపోతే కనీసం నేను ఏం చెయ్యాలో జవాబు రాయండి. మరునాడు ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చెయ్యడానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రులు నిద్ర లేకపోవడంతో చివరికి ఒక నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనలను పారదోలడంతో జయంతి కళ్ళు మూతలు పడసాగాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎండ కిటికీలో నుండి గదిలో పడుతోంది. ఎండని చూస్తుంటే తీవ్రంగా, తెల్లగా ఉదయపు ఎండలా లేదు. అలసిపోయి, విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది. జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది. నిజం,
సాయంత్రం అవుతోంది. గది తలుపు ఎవరో తట్టుతున్నట్టు అనిపించింది. లేచి వెళ్ళి తలుపు తీయడానికి కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది. ఈసారి తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని మొహం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. పక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది? ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమటలు తుడుచుకుంటూ, అమ్మయ్యా, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను. పక్కకు తిరిగి కుర్రవాళ్లతో, సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్ర లేవగానే నాకు ఫోన్ చెయ్యమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు. నేను చూడవలసిన అర్జెంటు కేసు వదిలేసి పరిగెత్తుకుని వచ్చాను. మిమ్మల్ని కళ్ళారా చూసిన తరువాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది. జయంతి మొహం దించేసుకుంది. తనకలాంటి ఆలోచన, కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకు భగవంతుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు. తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి, ఐఆమ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వాళ్ళొచ్చారా? వచ్చారు. ఎవరెవరు? తల్లి, అన్నగారు. వాళ్ళకి అసలు బెంగుళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావడం లేదు. ఇంకేమీ అనలేదా? ఏమంటారు? మీ సంగతి ఏం చెప్పలేదు. నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను. థ్యాంక్స్. మీరు భోజనం చేసినట్టు లేదే? అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్ర లేచాను. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్ర లేచాను. మీరు క్షణం సేపు కూర్చుంటే మొహం కడుక్కు వస్తాను. బాగా నిద్రపోవడంతో ఆమె కాస్త తేరుకున్నట్టు అనిపించింది. మరునాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచడం లేదు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదనే నిశ్చయించుకున్నారా? ఉత్తరం రాశాను. ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది. అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు. నమ్మకం లేదు, కానీ ఏం చెయ్యాలో మటుకు సలహా వస్తుంది. మీకెప్పుడు ఏం సహాయం కావాలనుకున్నా నేను అనే ఒక వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడతను. థ్యాంక్స్ అంది జయంతి. 4-5 రోజులు గడిచిపోయాయి. వారం కూడా గడిచిపోయింది. కానీ జయంతికి శేఖరం దగ్గర నుండి ఎలాంటి ఉత్తరమూ రాలేదు. అసలు అతనే స్వయంగా వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవడంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేనా అంటే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట. సరే పోన్లే, అసలు తనెంత బుద్ధి లేనిది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడవలసిన అవసరం అతనికేమిటి? ఈరోజు కూడా ఏం ఉత్తరం రాలేదా అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్టు తలూపింది. మరి ఏం చేయడం? అదే నాకు తోచడం లేదు. అతను కిందికి చూడసాగాడు. మీరు నాకు ఏదైనా జాబ్ చూపించలేరు అడగలేక అడిగింది. జాబ్ను గురించి కాదు ప్రశ్న, కానీ మీరెక్కడుంటారు? ఒంటరిగా ఎలా ఉండడం మంచిదా అని.
అంతా తర్వాత చూసుకోవచ్చు. ముందు ఎక్కడైనా జాబ్ దొరికితే నేను టైప్ చేయగలను, బిఏ పాస్ అయ్యాను, కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికెట్ లేదు దిగులుగా అంది. సరే, నేను ట్రై చేస్తాను అన్నాడు అతను. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ. అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికేముందిలేండి, నా ద్వారా మీకు ఏదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావము కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనడానికి నా జీవితం మంచి ఉదాహరణ. వయసు మహచెడ్డది. స్వంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలను పాఠాలుగా ఒప్పుకోదు అన్నాడు అతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ, సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ అంది. నిరాశ పడకండి. ఉద్యోగం దొరకలేదని దిగులు పడడానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? యువతలకి వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకొక ఆఫీసులో ఒక ఆయన ఇది వరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్సు చేసి వెళ్ళింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఇదే ఎవరైనా మగవాళ్ళని తీసుకురండి, నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకొచ్చిన ఆడవాళ్ళండి? వాళ్ళు పని చేస్తారా, ఏడుస్తారా? ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చిరచిరలాడుతూ అన్నాడు. సారీ, మీరు ఆ మాటలు పట్టించుకోకండి. తరువాత జయంతిని ప్రసాద్ క్షమాపణ వేడుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంటు కేసులు ఉండడం వలన వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చేసుకుని హోటల్కి రావడమో లేకపోతే కనీసం ఫోన్ చేయడమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించలేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ, మీరిష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది జయంతి. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, ష్యూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేదే సమస్య. నాకు అనుమానం. అంటే చెప్పండి, చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది. ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చెయ్యాలో తోచడం లేదని, మీరు చాలా దిగులుగా ఉన్నారనేను. అది నేను భరించలేకుండా ఉన్నానని కూడా రాశాను. ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు! చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అది విశేషం అతనిలో. నే చెప్పేది వింటున్నారా? అనుమానంగా అడిగాడు. శ్రద్ధగా అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా? పెళ్లి చేసుకోమని రాయలేదు కదా. జయంతి భయపడింది. ఆ భయం దాచుకోవడానికి వెంటనే, నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించడం లేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి. చెప్పండి. మా అక్క విడో. భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలు ఉన్నారు. అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. ఏడాది అయిపోయింది ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండి. మీ సంగతి అంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబు ఏం రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవడం నాకు అలవాటు లేదు. ఇది మీదే. ఇందులో విషయమంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకుని చూసింది. చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు. నీ ఉత్తరం అందింది.
ఆ అమ్మాయి నా దగ్గరికి పంపించేయి. నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువ రాసేటందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది. తెలిసిందిలేండి, దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగి ఇచ్చేస్తూ అంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ ఇంట్లో నాకేం పని ఉంటుంది? పని లేని చోటికి నేను ఎలా వెడతాను? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పని లేకపోవడం ఏమిటి? ఊపిరాడనంత పని. మర్చిపోయాను, మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ. ఆవిడకు ప్రాక్టీస్తో క్షణం తీరుబడి ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ క్లబ్లన్నింటికి ఆమెతో పని ఉంటుంది. పైగా మంచంలో నుండి లేవలేని నాన్నగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుండో దానికి ఉంది. సెక్రటరీనా? ఉలిక్కి పడుతూ అంది ఆమె. లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి నౌకర్లు ఉన్నారు. వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవేవో చాలా ఉన్నాయిలేండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు మళ్ళీ చెప్పండి. మా అక్క, 2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లును. నేను చెయ్యాల్సిన పనేమిటి? ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు. మెడ్రాసులో. మెడ్రాసులోనా? అవును. ఏం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జయంతి లేదన్నట్టు తలూపింది. మీకు ఇంకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. జయంతి ఆలోచనలో పడిపోయింది. ఉండడానికి నీడ, తినడానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తుతాయి అన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండవచ్చు అనిపించింది. మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకుని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి? నా సలహా అయితే వెంటనే బయలుదేరమని. సరే, నిర్ణయానికి వచ్చినట్టేనా? సందేహం లేదుగా? జయంతి లేదన్నట్టు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను. థ్యాంక్స్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండ లేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోందా? మనుషుల్ని నమ్మవచ్చు, పర్వాలేదు అన్న ఆశ కలుగుతోందా? జయంతి నిట్టూర్పు విడిచింది. మళ్ళీ కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తీగ నుండి రాలిపోయిన పువ్వు ఒకసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది? ఉనికి తెలియకుండా కొట్టుకుపోతోంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవడం కంటే ఇంకేం చేయగలదు? చెయ్యలేదు, ఏమీ చెయ్యలేదు. రేపటిని గురించి ఆలోచించడం మానేయడం కన్నా ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టుంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తోంది. మరునాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఒక్క ప్రకాశం మృత్యువు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవలసిన సంఘటనలు ఏవీ లేవు. ట్రైన్లో కూర్చోబెట్టిన తరువాత ప్రసాద్, ఏం కంగారు పడకండి, అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెను గుర్తుపట్టుకు చాలా సులభం. అచ్చు నాలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చుని నేనిచ్చిన అడ్రస్ ఇచ్చారంటే
సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతారు అన్నాడు. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదు, అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వకుండి. కొంచెం ఆగి, మా అక్క మీకు నచ్చుతుందనే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలడానికి సూచనగా కోత వేసింది. అదిగో టైం అయిపోయింది, అయితే నే ఉంటా మరి. సెలవు. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరం అయిపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. ప్రసాద్ చెప్పినట్టు ఆవిడ అచ్చు అతనిలాగానే ఉంది. కాకపోతే అతనికంటే మంచి ఒడ్డు పొడుగుతో టీవీగా హుందాగా ఉంది, అంతే తేడా. అయితే నువ్వేనన్నమాట జయంతి, ఆవిడ నకసిక పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపులలో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు, మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే? ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కొలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు, నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవడం అలవాటు. అంతే. పద, నౌకర్లను పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి దోవ తీస్తూ అంది. ఆవిడ మాటల్లో ఆప్యాయత, చనువు కనిపించిన తరువాత జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. ఇద్దరూ బయటికి వచ్చారు. మెద్రాసు ఇదే మొదటిసారా రావడం, లేక ఇది వరకు ఎప్పుడైనా వచ్చావా? డ్రైవర్ లేడు, ఆవిడ కారుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి. ముందు సీటులో ఆవిడ పక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్డు వైపు, వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో పుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రిసెంట్ రోడ్ అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు, వాటి పేర్లు చెబుతోంది. అదిగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది అని ఊహించుకోబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పైభాగంలో బంగాళా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీదకి కింద నుండి మాలతీ బఠానీ పూలతీగలు పెనవేసుకుని పాకి ఉన్నాయి. మమ్మీ, మమ్మీ, లోపలకు అడుగు పెడుతూ ఉండగానే 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇరుగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మావయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ అడిగింది. అవును, ఏం బాగాలేదా? నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడు తనకి కూడా సరళకిలా ఒక అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతూ ఉండేది. ఇక నుండి నువ్వు ఆ సరళను చూసి ఈర్ష్యపడనవసరం లేదు. నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు. విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తాను. రమ జయంతి దగ్గరికి వచ్చి
చేయి పట్టుకుంటూ అడిగింది. ఛా, నాకు అక్క బాగాలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమ్మత్తలా నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటకి తయారైంది. సరే, ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి, తల్లి మందలించింది. రా, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం. ప్రసాద్ చెప్పాడా? ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలుసునన్నట్టు తల ఊపింది. నాన్న, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది. విజయలక్ష్మి గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంతో శరీరం ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి జారగిలబడి కూర్చున్నారు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది. వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకు తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని మరీ చూస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఫోన్ మోగుతోంది, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు. ఆమె జరిగిందన్నట్టు తలూపింది. నీ పేరేమిటి? జయంతి. ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏమిటి, జయలక్ష్మా అన్నాడు. అదిగో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, నేను వెడుతున్నాను. విజయలక్ష్మి హడావుడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీ పేరే, జయలక్ష్మిట అన్నారాయన. అలాగా, నాకింతవరకు పేరు అడిగే ధ్యాసే రాలేదు. పోన్లే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏం, నీకేమైనా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది. సరే, నే వస్తా. ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసేయి. మర్చిపోయా, నా గది చూపిస్తా, రా. మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనక జయంతి కూడా నడిచింది. పైభాగంలో పిల్లల గది పక్కన ఉన్న గది జయంతికి ఇవ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూమ్. ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో పడుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇది వరండా. గది పక్కన ఇంత క్రితం క్రిందికి కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది విజయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి. మనకి కావలసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. అక్కడ నుండి చూస్తే కింద వచ్చే పోయేవాళ్ళు కనిపిస్తారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడవచ్చు. తోచనప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరొకసారి ఫోన్ గణగణా మోగడంతో, నా కోసమే, నువ్వు తీసుకో, నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ కిందకి పరిగెత్తింది విజయలక్ష్మి. విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనిషి మనసు వెన్నముద్దలాంటిది. సరళ స్వభావురాలు, మంచి ప్రజ్ఞావంతురాలు, దయాగుణం కలది కావడం వలన ప్రాక్టీస్ విపరీతంగా పెరిగింది. ప్రసాద్ అన్నట్టు ఊళ్ళో మహిళా మండలులు చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది. అందుకే క్షణం తీరుబడి ఉండదు. నౌకర్ల దారి నౌకర్లది, పిల్లల దారి పిల్లలది. మధ్యలో మంచంలో లేవలేని తండ్రిది ఒకలాంటి బాధ. ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజులు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లో నుండి వస్తువులు తస్కరించడమో లేకపోతే వంటవాడితో సంబంధం పెట్టుకుని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావడమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి కూడా తన అవసరం అంతగా ఉంది. అందువలన ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో అందరూ ఆవిడ్ని విజ్జి, విజ్జమ్మ అని పిలుస్తారు. బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు. అందువలన
జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది. జయంతి దైవిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది. ఉదయం లేవగానే అందరికీ కాఫీ టిఫిన్స్ అమిరాయో లేదో చూడడం, పిల్లలిద్దరిని స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకు పంపించడం, అది మొదలు. తరువాత ముసలాయనికి నౌకర్ సాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి. ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే తీసుకుని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా గుర్తుంచుకుని ఇంటికి రాగానే విజయలక్ష్మికి చెప్పాలి. 12 గంటలకి ఆయన భోజనం అయిపోయిన తరువాత తను భోజనం చేసి మధ్యాహ్నానికి పిల్లలకి తనే స్వయంగా స్కూల్కి భోజనం తీసుకెడుతుంది. స్కూలు ఎక్కువ దూరం లేకపోవడం వలన నడిచి వెళ్ళి నడిచి వచ్చేస్తుంది. సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చే సమయానికి కాఫీ టిఫిన్ రెడీ చేయించడం. ఈ లోపల ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్ళకి తగ్గట్టు పలహారాలు అవి తయారు చేయించడం చెయ్యాలి. సాయంకాలం పిల్లలు ఆడుకుని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి. ఈ లోపల ఎంత లేదన్నా 10కి తక్కువ కాదు. ఆ తరువాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి. ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించడం లేదు. పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే బాగా అలవాటైపోయారు. ముసలాయనికి కూడా జయంతి వచ్చిన తరువాత పుస్తకాలు చదివి వినిపిస్తూ ఉండడంతో బాగా కాలక్షేపం జరుగుతోంది. విజయలక్ష్మికైతే ఇక చెప్పనవసరం లేదు. ఇంటిని గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది. పిల్లల్ని గురించి తండ్రిని గురించి ఇప్పుడు దిగులు లేదు. వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమిరాయో లేదో అన్న బాధ లేదు. అన్ని విధాల అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది. అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటోంది. ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావోయ్? స్నేహితులు వేళాకోళం ఆడేవాళ్ళు. ఏం లాభం, నేను మగవాడిని కాదుగా, ఆ అదృష్టం నాకు లేదు విజయలక్ష్మి సీరియస్గా అనేది. అంతా ఫక్కుమని నవ్వేవారు. జయంతి బొగ్గలు ఎర్రబడగా అక్కడ నుండి పారిపోయేది. క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావలసిన బట్టలు, తండ్రికి కావలసిన మందులు, చివరికి తనకి కావలసిన చీరలు కూడా జయంతే తీసుకురావాలి. ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలేసినందుకు, దాంతోపాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగకపోగా ఒక వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది. ఎప్పుడైనా ఒక్కసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుండి రావడం పొద్దుపోతే జయంతి మేలుకుని ఎదురు చూస్తూ ఉండేది. అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు? ఇలా మేలుకుంటే నీ ఆరోగ్యం చెడిపోదు. లేటుగా రావడం నాకు అలవాటు అంటూ మందలించేది. నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి. నేను ఆడదాన్ని కాదు, నేను తయారు చేసుకోలేనా? పైకి కోపం ప్రకటించినా లోపల లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది. ఆవిడ ఇన్ని పనులు ఊపిరాడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ బాధ ఆవిడ మనసులో ఎప్పటికీ ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడకే తెలుసు. ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేను ఇంకా బతుకుతున్నాను అన్న సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేటందుకు ఇలా ఊపిరాడని పనులతో తనని తాను బిగించుకుంటోంది. మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది. కొంతమంది మనుషులంతే, ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. అలా ఒంటరితనం ఫీల్ అవుతున్న భావం అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంటుంది. సరిగ్గా శేఖరం కూడా ఇంతే. శేఖరం గుర్తొస్తే చాలు
జయంతి మనసంతా అదోలా అయిపోతుంది. కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తరువాత కానీ వాటి విలువ తెలియదు. కొంతమంది మనుషులు దూరమైన తరువాత కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఎంత ఉందో తెలిసి రాదు. ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది. కానీ అదృష్టవశాత్తు పక్కన పిల్లల గది తప్ప ఇంకొకటి లేకపోవడం వలన ఎవరి చెవిని పడడం లేదు. అలా మెలకువ వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం మనసు రెండూ ఏకమై శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తాయి. బలమైన అతని చేతుల కోసం కోటగోడలా రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్వంగం కోసం మనసు విలవిలలాడుతుంది. ఆ రోజు లేచినప్పటి నుండి ఒకటే వర్షం. పిల్లలకి కారులో భోజనం పంపించేసిన జయంతి ఏం చెయ్యడానికి తోచక కూర్చుని రమ పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది. పిల్లలుంటే బోలెడు కాలక్షేపం. వాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి, అర్జెంటుగా చేయవలసినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరి ఆడడం లేదే, ఇక స్వంత పిల్లలైతే? అందుకే కాబోలు ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్త విషయాల్లో ఎక్కువ పట్టించుకోవడం మానేస్తారు. ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందని గోల పెడతారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముసలాయన కూడా నిద్ర వస్తోంది, పుస్తకం రేపు చదువుదువుగానిలే అన్నాడు. బయటపడుతున్న వర్షం చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. పరధ్యాసగా ఆలోచిస్తూ బట్టలు ఆరవేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హారన్ వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి చూసింది. ఒకే ఒక గ్లాస్ డోరు తెరిచి ఉంది. అందులో నుండి వంగి తొంగి చూస్తే కింద ట్యాక్సీలోంచే రెయిన్ కోట్లో దిగిన ఒక పొడుగాటి అతను కనిపించాడు. అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు. చెట్ల తీగలు అడ్డొచ్చాయి. ట్యాక్సీ అతనికి ఏదో చెప్పి తల వంచుకుని గబగబా వరండాలోకి వచ్చాడు. ఎవరో ఆవిడని కలవడానికి వచ్చి ఉంటాడు అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది. అట్టలు వేయడం కూడా అయిపోవచ్చింది. ఇంకో 2 పుస్తకాలున్నాయి. ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చెయ్యాలి? ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు. డాక్టర్ గారు లేరు, ఇప్పుడు రారని చెప్పు. ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు. నన్నా? తెల్లబోతూ అడిగింది. అవును, లక్ష్మి ఉందా అని అడిగారు. నీకు బుద్ధి లేదు, సరిగా విని ఉండవు. నా కోసం ఎవరొస్తారు? జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకుని కిందకి వచ్చింది. అక్కడ మెట్లు దిగుతుంటే సగంలో నుండే కింది హాలు కనిపిస్తుంది. వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నిలబడి బయట వైపు పరిశీలనగా చూస్తున్నాడు. అతను కొద్దిగా అటువైపు తిరిగి ఉండడం వలన వెనక నుండి వస్తున్న జయంతిని చూడలేదు. జయంతికి క్షణంసేపు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అన్న భ్రమ కలిగింది. అదే జుట్టు, అలా చేతులు ప్యాంటు జోబులో పట్టుకుని అదే భంగిమలో నిలబడడం. ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించింది జయంతికి. ఆ గది, అందులో ఉన్న సామాను అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. అనుకోకుండా చేతిలో పుస్తకం జారి కింద మెట్ల మీద నుండి దొర్లిపోయింది. అతను హఠాత్తుగా శబ్దం వినిపించడంతో గిరుక్కును వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పైకి పారిపోయింది. పారిపోతున్న జయంతి చీర కొంగు, పాదాల చివర్లు తప్ప అతనికి ఆ మనిషి ఎవరో కనిపించలేదు. గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోనూ మొహం నిండా చెమటలు పట్టాయి. శేఖరం ఇక్కడికి ఎలా వచ్చాడు? తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది?
భగవాన్, ఇప్పుడు ఏం చెయ్యాలి తను? అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానమైనా ఇవ్వని మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా హఠాత్తుగా కనిపించడం? తనకి వచ్చిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాకపోతే? చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు. ఏమిటి? భయంగా తలుపు తెరవకుండానే అడిగింది. డాక్టర్ అమ్మగారి కోసం ఎవరో వచ్చారట. పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చెయ్యమంటున్నారు. ఏం టిఫిన్ చెయ్యాలి? ఆమె మెల్లగా లేచి తలుపు తీసి, ఏదో ఒకటి చెయ్యి, నాకు ఒంట్లో బాగాలేదు అని మళ్ళీ టపీమని తలుపులు మూసింది. మళ్ళీ క్షణం ఆలోచించుకుని వెంటనే తలుపులు తీసి, ఇదిగో నిన్నే అని పిలిచింది. వంటవాడు వెనక్కి తిరిగాడు. ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది. వాడు సరే అన్నట్టు తల ఊపాడు. ఆయన దగ్గర కూర్చుని జరిగిందంతా చెబుతున్నాడు కాబోలు. చెప్పని, తనెందుకు భయపడాలి? తనకిష్టం లేకుండా 1000 మంది సేకరాలు వచ్చినా ఇక్కడ నుండి తీసుకెళ్ళలేరు. తొందరపాటులో చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే. అయినా ఇదేమిటి? ఎన్నాళ్ళు అతని కోసం విలవిలలాడిన మనసు అతను కనిపించగానే ఇలా కోపంతో ఎందుకు ఎదురు తిరుగుతుంది? ఎందుకు తిరగదు? తనకే అభిమానం లేదా? అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తాడని ఎదురు చూసింది. అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు. పాపం, ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు. చాలాసేపు అయిన తర్వాత వంటవాడు వచ్చి తలుపులు తట్టాడు. ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది. లేదు, అమ్మగారు వచ్చే వరకు ఉంటారట. బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు. ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ గోళీ వేసుకుని కాఫీ తాగి పడుకోమన్నారు సారిడాన్ బిళ్ళ చూపిస్తూ అన్నాడు. జయంతి వెంటనే సారిడాన్ మింగేసి కాఫీ తాగింది. భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చెయ్యాలో? నే వస్తున్నా పద. జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి ఏమేమీ చెయ్యాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది. తనకెందుకు భయం? ధైర్యంగా ఎదురుగా ఎందుకు వెళ్ళలేదు? అర్థం కాని ఈ పిరికితనం ఏమిటి? అసహ్యంగా భోజనాల దగ్గర ఎదురు పడుతుంది. అన్నీ మనసులో అనుకోవడమే తప్ప పైకి ఏమీ చెయ్యలేకపోతోంది. ఎందుకని? వంట పూర్తవుతూ ఉండగా విజయలక్ష్మి వచ్చింది. కింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకి వచ్చి గబగబా జయంతి వళ్ళు పట్టి చూస్తూ, ఏమిటి, నీకు ఒంట్లో బాగాలేదట? నాన్న చెప్పారు. ఉత్త తలనొప్పేనా? ఒళ్ళు నొప్పులు కూడా ఉందా అని అడిగింది ఆదుర్దాగా. తలంతా ఎలాగో ఉంది. ఉంటుంది, ఉండదు మరి. క్షణం సేపు కూర్చోమంటే కూర్చోవు, గిలకలా తిరుగుతూనే ఉంటావు. అసలే ఊళ్ళో బాగాలేదు, కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది. జయంతి లేవలేదు. పోని అలాగే కాని, అతన్నే చెప్పని. ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగి రాని. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది. తను చెప్పవలసిన సమాధానాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకుంది. కానీ జయంతి ఊహించినట్టు అలాంటిది ఏమీ జరగలేదు. పిల్లలు స్కూలు నుండి వచ్చిన తర్వాత శేఖరం మావయ్య వచ్చాడు అని గోల తప్ప ఇంకేమీ కనిపించలేదు. భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకి వచ్చి జయంతిని పరీక్ష చేసి, జ్వరం లేదు, పర్వాలేదులే, అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినపంది. అది పూర్తయిన తర్వాత, లక్ష్మి, ఈ పూటకి నువ్వు రమా వాళ్లతో పడుకుంటావా? నాకు తెలిసిన ఒక అతను వచ్చాడు, ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది. అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట. విజయలక్ష్మి గారికి శేఖరం తెలుసా? ఎప్పుడూ ఈ విషయమే తెలియలేదే. జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది. జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడు పైకి వచ్చాడు. పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలడం లేదు.
లక్ష్మి, విన్నావా? నీ కూతురు ఏమంటోందో? శేఖరం పకపక నవ్వుతూ అన్నాడు. ఏమంటోందేం? నన్ను పెళ్లి చేసుకుంటుందట. మంచిదేగా, నీకు అత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి. లక్ష్మి కూడా నవ్వుతూ అంది. శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి? అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో గల ప్రత్యేకత ఏమిటి? అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట. తను అసలు ఇక్కడుందని కూడా అతనికి తెలియదేమో. ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు. జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కృంగిపోసాగింది. పక్క గదిలో పడుకున్నాడు శేఖరం. చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తరువాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు. లక్ష్మి కూడా వెళ్ళడానికి లేచింది. ఏది, మీరంతా అంత బాగా పొగుడుతున్నా ఆ కొత్త సెక్రటరీ దర్శనం కానే లేదు నాకు, మెల్లగా అన్నాడు శేఖరం. ఒంట్లో బాగా లేదు, రేపు ఉదయం చూద్దువు గాని. నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను. అందం, మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో. అలాగా, అయితే తప్పకుండా చూడాల్సిందే, పరధ్యాసగా వినిపించింది శేఖరం కంఠం. రేపు ఉదయం చూద్దువు గాని. బై లక్ష్మి, రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటాను. హాస్పిటల్లో ఓ కేసు ఉంది. దానికేమీ కాంప్లికేషన్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ వాళ్ళు నన్ను లేపకపోతే. ఆల్ రైట్, అయితే ఇప్పుడే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం. ఓకే, మళ్ళీ ఎప్పుడొస్తావు? చెప్పలేను, ఇలాగే ఏదైనా పని తగిలితే సరి. నిద్రొస్తోంది నాకు. శేఖరం తలుపులు వేసుకున్న చప్పుడు వినిపించింది. లక్ష్మి కిందకు వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి ఒకసారి వచ్చింది. గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతోందనుకుని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయింది. అంతసేపు జరిగిన వాళ్ళ సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవడం చూసి జయంతికి నిరాశతో, కోపంతో మనసు విలవిలలాడసాగింది. అతనెంత మామూలుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కోసమేనా తనెంతో గొప్పగా ఊహించుకుని ఆలోచించేది ఇన్ని రాత్రులు. తను పడుకునే పక్క మీద పడుకున్నాడు. ఇప్పుడు అతను తల అంచుకున్న దిండులోకే మొహం దించుకుని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో, కళ్ళంపడి నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది? జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి సమయం 8:30 దాటిపోయింది. పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు. విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయంతి లేచి యువతలకి వచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పట్లాగే తెరిచి ఉన్నాయి. అతను వెళ్ళి అప్పటికే గంట అయింది. జయంతి నీరసంతో మంచం మీద కూలబడింది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.